అందరికీ నమస్కారం. నేను మీ నేహ గొనెల. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. నేను నా పిల్లలు కలిపి చెప్పామండి. మీరందరూ కూడా హ్యాపీగా ఈ ఉగాది సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని చూపించడం కోసం అయితే ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ మా సైడ్లో మేము ఎలా చేసుకుంటాము ఏంటి ఉగాది పచ్చడి అనే వీడియో అయితే స్టార్ట్ చేశాను. దానికోసం అయితే ఫస్ట్ నేను చింతపండు గుజ్జు అయితే తీసి పెట్టేసుకుంటున్నానండి. ఈ మొత్తం ఉగాది పచ్చడి కలిపేది వచ్చి మా బాబు అనమాట. సో నేను అన్నీ ప్రిపేర్ అయితే చేసుకున్నాను. ఇక్కడ మా పాప ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఉప్పు, కారం, బెల్లం, మామిడి తురుము, కొబ్బరికాయ తురుము, వేప పువ్వు, జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నిటినీ కలిపి మా తమ్ముడు ఉగాది పచ్చడి చేస్తున్నాడు. చింతపండు రసంలో అరటి పండ్లు పేస్ట్ చేయాలి. మా బాబు ఫీలింగ్ ఏంటి అడిగి కనుక్కుందాం. ఇది ఫస్ట్ టైం చేస్తున్నావు కదా నాన్న, నీకు ఎలా అనిపించింది? హ్యాపీగా అనిపించింది. ఉగాది పచ్చడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేను ఇలా ఉగాది పచ్చడి చేసినప్పుడు కానీ లేదు కుకింగ్ చేసినప్పుడు కానీ పూజలు చేసేటప్పుడు కానీ మీ ఇద్దరిని నేను రమ్మంటాను కదా, మీకు ఏమనిపిస్తుందో చెప్పండి నాన్న. నాకైతే హ్యాపీగా ఉంటుంది. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే వీడియో తీసేది నేనే కాబట్టి. ఇవాళ ఎలాగో ఉగాది కాబట్టి దట్టు సండే కూడా కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉన్నారని వాయిస్ ఓవర్లో అయితే వాళ్ళని కూడా మాట్లాడమని చెప్తున్నాను. అండ్ ఈ వీడియోలో వాళ్ళు వాయిస్ ఓవర్ ఇవ్వడం మీ అందరికీ నచ్చిందో లేదో కూడా కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేయండి. ప్రాసెస్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం ఉగాది పచ్చడిది. అండ్ దానికోసం ఫస్ట్ మనం చింతపండు రసం తీసుకున్నాం కదా, దాంట్లోనే బనానా అయితే యాడ్ చేశాను అనమాట. దాన్ని మంచిగా పేస్ట్ అయితే చేసేసుకున్నాము. అందులోనే మామిడి తురుము యాడ్ చేసాం, కొబ్బరి తురుము, ఉప్పు, కారం, జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ మంచిగా మనం హ్యాండ్తోనే మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అండ్ ఇవన్నీ మిక్స్ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం వేపిన శనగపప్పు ఆర్ పుట్నాల పొడి తినే శనగపప్పు ఏదైనా అంటారండి, అది పౌడర్ అయితే చేసి పెట్టేసుకున్నాను అనమాట. పౌడర్ చేసేసుకున్న తర్వాత దాన్ని కూడా మిక్స్ చేసేసుకున్నాను. ఇది కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం హనీ అయితే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం నెయ్యి అది కూడా వేడి చేసి పక్కన పెట్టుకున్నానండి. చిన్న గ్లాస్లోనే ఆ నెయ్యి కూడా యాడ్ చేసేసుకుంటాను అనమాట. అండ్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి అయితే నేను మిక్స్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే వాడు చిన్నోడు కదా, ఏదో కలుపుంటాడు కానీ మంచిగా కలుపుంటాడు కదా, బెల్లం అవి ఉంటాయి కాబట్టి నేను ఒకసారి అయితే కలిపేశాను అనమాట. అండ్ ఇవన్నీ కలిపిన తర్వాత లాస్ట్లో అయితే వేపు యాడ్ చేసుకుంటున్నానండి. వేపు యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ అలా కలిపేస్తాను అనమాట. అండ్ ఇది వాష్ చేసి పెట్టుకున్నాను కాబట్టి అది కలర్ అలా ఉంది. అండ్ ఇదంతా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. దేవుడికి నైవేద్యం అయితే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మేము టెంపుల్కి అయితే వెళ్ళాం అనమాట, మేము ముగ్గురం కూడా. అండ్ మేము వెళ్ళిన టెంపుల్ వచ్చి వినాయకుడు గుడి అనమాట. మా హౌస్కి దగ్గరగానే వినాయకుడు టెంపుల్ అయితే ఉంటుంది. బయట చిన్న శివలింగం, చిన్న వినాయకుడు విగ్రహం అయితే పెట్టారనమాట కొబ్బరికాయ కొట్టే దగ్గర. ఫస్ట్ అయితే కొబ్బరికాయ కొట్టేసి ఇంకా శివలింగంకి వినాయకుడికి అయితే కొబ్బరికాయలో ఉన్న వాటర్ అయితే అభిషేకంలా చేశాను అనమాట. పింక్ శారీ కట్టుకున్నానండి నేను. అండ్ ఆ తర్వాత గుళ్ళో అయితే దర్శనం అది అయిపోయింది. బయటకు వచ్చాను అనమాట. ఆల్రెడీ మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసే ఉంటారు కదా, దాంట్లో నేను మెన్షన్ చేస్తున్నాను కదా మా ఊర్లో జాతర అది జరుగుతుందని. ఆ జాతరలో ఒక మెయిన్ పార్ట్ అనమాట ఇది కూడా. ఇది ముందొచ్చే వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. అమ్మవారిని ఊపడం కోసం అనేసి అప్పటికప్పుడు రెడీ చేస్తారనమాట. ఈ ఉయ్యాలైతే అమ్మవారిని ఊపేసిన తర్వాత మిగిలిన వాళ్ళు పిల్లలు అందరూ ఊగుతారనమాట. అండ్ ఎలాగో టెంపుల్ దగ్గరే ఉంటుంది ఇది కూడా. సో టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు మా పిల్లలిద్దరిని నేనైతే తీసుకొని వెళ్ళాను అనమాట. వాళ్ళైతే కొంచెం సేపట్లో ఎంజాయ్ చేసిన తర్వాత మేము ఇంటికి రిటర్న్ అయితే అయిపోయాము. అండ్ ఎలాగో మేము రిటర్న్ అయిపోయాం కదా, సరే వెళ్ళే దారిలోనే ఇంకా టెంపుల్ సరౌండింగ్స్లోనే అనమాట, నూకాలమ్మ తల్లి టెంపుల్ సరౌండింగ్స్లోనే వినాయక స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ షాప్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే జాతర స్టార్ట్ అయ్యి జస్ట్ 2 days అయిందండి కాబట్టి ఇక్కడ షాప్స్ అవన్నీ కూడా ఓపెన్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూసుకుంటూ ఇంకా మా ఇంటికి అయితే వెళ్ళిపోయాం అనమాట. చాలా దగ్గర అనమాట మా హౌస్ అది. సో ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోయాం. అండ్ ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకున్నా. ప్లీజ్ నచ్చితే కనుక షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.